వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. తెనాలి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హర్దాసు గౌరీశంకర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు, ఇండియన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరపున నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ఐలు వారి యొక్క కార్యవర్గ సభ్యులు వారంతా కూడా న్యాయవాదుల పట్ల వాళ్ళ న్యాయవాదులు జరిగే సమస్యల గురించి కొన్ని అంశాల మీద వాళ్ళు పాటుపడటం జరుగుతుంది. కాబట్టి ఈ ఐలు న్యాయవాదులకి కొన్ని సెక్షన్లో జూనియర్స్కి శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ముందు ఈ యొక్క ఐలు న్యాయవాదుల పట్ల న్యాయవాదుల గురించి న్యాయవాదులతో పాటు సహకరించి వారికి అన్ని విషయాల్లో సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నూతన ఆవిష్కరణ క్యాలెండర్ గురించి చాలా సంతోషం. తెనాలి కోర్టు ప్రాంగణం నందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ న్యాయవాదుల సమస్యల మీద, అలాగే జూనియర్ సీనియర్ న్యాయవాదులకి అవగాహన సదస్సులు, అలాగే శిక్షణా తరగతులు, కొత్తగా వచ్చినటువంటి వారికి శిక్షణా తరగతులు, దేశవ్యాప్తంగా కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ వచ్చింది. మరి వారికి కూడా ఈ సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించి చాలా సంతోషంగా ఉంది. మరి తెనాలి కోర్టు ప్రాంగణంలో కూడా 5 సభ్యులు ఉన్నారు. అలాగే చలసాని అజయ్ గారు ఆల్ ఇండియా సెక్రటరీ ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెనాలిలో మాలల మహాగర్జన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అన్నవరపు కిషోర్ ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమినల్ లేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో 15వ తేదీ ఆదివారం గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా సాయంత్రం 4 గంటలకు చేపట్టిన మాలల మహాగర్జనకు లక్షల మంది మాలలు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మాలల మహాగర్జన సభను విజయవంతం చేయవలసిందిగా తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. మరి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అటువంటి జరుగుతుంది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారు మన మధ్యకి వచ్చారు. అలాగే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి ఐఆర్ఎస్ రిటైర్డ్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 తెలుగు రాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ ముఖ్య నాయకులు అంబేద్కర్ రైట్ ఎండ్రపాటి అశోక్ కుమార్, బొనిగల ప్రదీన్, బండికళ్ళ బుల్లయ్య, న్యాయవాది కంచర్ల కోటేశ్వరరావు, దళిత నాయకులు గడ్డేటి సుందర సునీల్, డాక్టర్ కారుమంచి రవికుమార్, కారుమంచి సునీల్, సందీప్, కిరణ్, జ్యోతుల బాబీ, గుమ్మడి అనిల్, యనమద్రి శ్యామ్, పిల్లి తిమోతి, పిల్లి ప్రేమ్ కుమార్, పోకూరి తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి సోదరుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మాలలే అనుభవిస్తున్నారు, మాలలే దోచుకుంటున్నారని విష ప్రచారం చేస్తూ అన్ని కులాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్ని నమ్మిస్తూ మాలల మీద విషం కక్కుతూ ఉన్నాడు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో, అది జడ్జిమెంట్ కాదు, రాష్ట్రాలకు ఒక సూచన చేసింది వర్గీకరణ చేసుకోవచ్చని. ఆ సూచన వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ నియమించి ఎస్సీల మీద ఒక అధ్యయనం చేయమని చెప్పడం జరిగింది. ఏకపక్ష కమిషన్ కాదు అది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదట విద్యా విధానంలో పరీక్షలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఏ ఉద్యోగం రావాలన్నా ప్రతిదానికి ఒక పోటీ పరీక్ష ఉంది. ఈ పోటీ పరీక్షలు విద్యకు కానీ ఉద్యోగానికి, ఈ పోటీ పరీక్షలు మాలల్లో ఒక్కళ్ళే ఎలా
అనుభవిస్తున్నారో నాకైతే తెలియట్లా. మాలల గర్జన ఆ సభకు లక్షలాదిగా మాలలందరూ కూడా తరలి రావాలని సోదరుడు చెప్పినట్టుగా మందాకృష్ణ గారు అవివేకంతో మాట్లాడుతున్నాడు. వివేకమైనటువంటి మాటలు మాట్లాడమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మన యొక్క హక్కులను మనం కాపాడుకుందాం. కాబట్టి మాల సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ కూడా వేల సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి మినిమం 100 మంది వచ్చేలాగా ఒక కార్యాచరణ నిర్ణయించుకొని వేలాదిగా తరలి రావాలని తెనాలి జేఏసీ తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పర్యావరణ మరియు పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ, డోర్ టు డోర్ చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నందు చెత్త తరలింపు, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ODF GFC నందు మెరుగైన ప్రదర్శన, ప్రతిరోజు వార్డుల నందు జరిగే గ్యాంగ్ వర్క్స్ పై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వైద్యాధికారి హెలెన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతటా కూడా జరుగుతోంది. మన పట్టణంలో కూడా ఆ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా ఏసీ గారు, MHO గారు, నేను కలిసి మా యొక్క ఇన్స్పెక్టర్స్ తోటి అలాగే శానిటేషన్ సెక్రటరీస్ తోటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం అంటే ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి గార్బేజ్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి, కలెక్ట్ అయినటువంటి ఆ గార్బేజీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఊడిపించాలి, వాటిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, కాలువలను ఏ విధంగా శుభ్రంగా ఉంచాలి, ఎక్కడ కూడా డ్రైన్ వాటరు స్టాగ్నేషన్ అవ్వకుండా ఏ విధంగా ఉంచాలి, అదేవిధంగా ప్రజలకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే అటెండ్ అయ్యి వాటిని సాల్వ్ చేయాలి. ప్రజల్లో మంచి సానుకూలత దృక్పథం వచ్చే విధంగా ఉండాలంటే కనుక మున్సిపల్ సిబ్బంది అనేటువంటి అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించాలనే దాని గురించి ఈరోజు ఒక ట్రైనింగ్ పెట్టాం. ఆ ట్రైనింగ్లో ఇన్స్పెక్టర్స్కు, సెక్రటరీస్కు అందరికి కూడా చెప్పాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ యార్డు అంతా కూడా క్లియర్ కాబోతుంది. వర్క్ ఈ రోజు నుంచే కొంత స్టార్ట్ అయిపోయింది. రేపు వచ్చేటువంటి వారంలోంచి ఫుల్ స్కేల్లో స్టార్ట్ కావచ్చు అనుకుంటున్నాం. దీనికి సంబంధించి కూడా మిగతా విషయాలు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక NRI డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 111 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు CEO ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. కళాశాలలో 161 మంది విద్యార్థుల్లో 111 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు టెక్ మహీంద్రా, విప్రో, హీరో వంటి పేరెన్నికగన్న సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా విద్యను విద్యార్థులకు అందించే దృఢ సంకల్పంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ద 24-25 అకాడమిక్ ఇయర్లో తెనాల్లో NRI డిగ్రీ కాలేజీలో జాబ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగినటువంటి జాబ్ ఫెస్ట్లో సుమారుగా 11 కంపెనీలు ఈ జాబ్కి ఫెస్ట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవి 11-12 తేదీల్లో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ వైజ్గా సెలక్షన్స్ చేయడం జరిగింది. అన్ని గ్రూపుల్లో కలిపి 160 మంది విద్యార్థులు ఉన్నటువంటి NRI డిగ్రీ కళాశాలలో సుమారు 111 మంది విద్యార్థులు ఫస్ట్ లెవెల్లో జరిగేటటువంటి జాబ్ ఫెస్ట్లో సెలెక్ట్ అయ్యారు. వివిధ కంపెనీలకు సంబంధించి 3.5 lakh ప్యాకేజీలో 35 మంది విద్యార్థులు, 3 lakhs నుంచి 3.5 ప్యాకేజీలో 46 మంది విద్యార్థులు, 2.5 నుంచి 3 మధ్య ప్యాకేజీలో 30 మంది విద్యార్థులు మరి సెలెక్ట్ అవడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబు,
ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివనారాయణ, కృష్ణారెడ్డి స్కూల్ డీన్ కిషోర్, ట్రైనర్ టి సాంబశివరావు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో క్యాంపస్ డ్రైవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్ 11-12 తారీఖులో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేయగా సుమారుగా 10 కంపెనీస్ ఈ డ్రైవ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ 10 కంపెనీస్లో మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో నుంచి 80-90% కంపెనీస్లో సెలెక్ట్ చేసుకున్నారు. అంటే సుమారుగా 111 మందిని తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది మరి మోర్ దాన్ 3 lakhs. దీని అన్నిటి కూడా ముఖ్య ప్రధానమైన కారణం ఏంటంటే మా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ వారు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఒక క్రమశిక్షణను కూడినటువంటి విద్యను, అదేవిధంగా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం తెనాలిలోనే కాకుండా యూనివర్సిటీ పరిధిలోనే మరి ముందున్నాము. అంటే ఇవన్నిటికి కూడా కారణము మా సిఇఓ గారు అయినటువంటి ఉమామహేశ్వర గారి యొక్క గైడెన్స్, వారి యొక్క ప్లానింగ్ అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక చిన్న విరామం.